విద్యార్థులను స్కాలర్షిప్లతో ప్రోత్సహించే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున కొనసాగిస్తోంది. ఇప్పటికే అమలాపురంలో స్కాలర్షిప్ల పంపిణీ పూర్తి చేసిన ఆప్తా ఈ రోజు బాపట్లలో ఈ కార్యక్రమం నిర్వహించింది. 4 జిల్లాలకు చెందిన 430 మంది విద్యార్థులకు 80 లక్షల మేరకు స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ జరిగింది. అమెరికాలో 16 ఏళ్ల కిందట ప్రారంభమైన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా తన సేవలను వివిధ రంగాలకు విస్తరిస్తూ ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించడం మీద కూడా దృష్టి సారించింది. అమెరికాలో రెండో అతిపెద్ద తెలుగు సంస్థగాను, సేవలలో సర్వప్రథమంగానూ ఉన్న ఆప్తా ఇప్పటికే 16 కోట్ల దాకా స్కాలర్షిప్లు అందజేసింది. ఈ ఏడాది ఒక్కో ప్రాంతంలో ఒక్కో కార్యక్రమం పెడుతూ ఈ రోజు బాపట్ల కళ్యాణ మండపంలో పంపిణీ చేపట్టింది. ముందుగా ఆప్తా వ్యవస్థాపక సభ్యుడు చిమటా శ్రీనివాస్, తులసి సీడ్స్ అధిపతి రామచంద్ర ప్రభు, సామాజిక ఉద్యమ సారథి సీనియర్ అధికారి ఏనుగుల చైతన్య మురళి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. వందలాది మందితో నిండిన బాపట్ల కళ్యాణ మండపంలో ముఖ్య అతిథి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా స్కాలర్షిప్స్ చెక్కుల పంపిణీ జరిగింది. ఆప్తా ఎంపిక చేసిన 430 మందికి 80 లక్షల మేరకు చెక్కుల పంపిణీ జరిగింది. ఇంకా మరికొన్ని చోట్ల పంపిణీ జరగాల్సి ఉందని ఆప్తా అధ్యక్షుడు త్రినాథ్ ముద్రగడ చెప్పారు. ఈ సంవత్సరం ఆప్తా చేస్తున్నటువంటి ఎన్నో సర్వీసెస్లో భాగంగా స్కాలర్షిప్ ఫంక్షన్స్ గత వారం అమలాపురంలో, ఈస్ట్ గోదావరి, అదేవిధంగా ఈరోజు బాపట్ల గుంటూరులోని, అదేవిధంగా 18వ తారీఖు మచిలీపట్నం కృష్ణా జిల్లా, మిగతా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకి స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ చేసేటికి ఏర్పాట్లకు వచ్చే 1-2 వారాల్లో జరుగుతున్నది. ఆప్తా అమెరికాలో ఉన్నటువంటి సెకండ్ లార్జెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్, అదేవిధంగా సర్వీసెస్ పరంగా ఫస్ట్ లార్జెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. వీఆర్ సర్వింగ్ అబౌట్ 36 సర్వీస్ కమిటీస్. అందులో ఈ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది ఒకటి. అదేవిధంగా మన ఎంఎస్ స్టూడెంట్స్ ఇక్కడ ఇండియా నుంచి యూఎస్ వస్తున్న వాళ్ళకి గైడెన్స్, మెంటరింగ్, అదేవిధంగా వాళ్ళకి అకామిడేషన్ గైడ్ చేయటం. అమెరికాకు వెళ్లిన వాళ్లలో ఎక్కువ మంది రైతు కుటుంబాల వారే గనుక రైతులకు ఏమైనా చేయాలని కూడా ఆప్తా ఆలోచిస్తుందన్నారు. అమెరికాలోనూ భారత్లోనూ ఉన్నవారి కోసం మ్యాట్రిమోనీ సేవలు కూడా చేపట్టామన్నారు. ఎంతో మంది రైతుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అమెరికాలో ఎంతో మంది ఉన్నారు. అందుకని రైతుల కుటుంబాలకి ఏదో చేయాలని చెప్పని వ్యవసాయం ఖర్చు తగ్గించి రాబడి పెంచే మార్గాల మీద ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియాలోనే అమెరికాలో ఉన్నటువంటి వారి కోసం ఆప్తా మ్యాట్రిమోనీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇటువంటి సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి. అన్నిటి కూడా మన తెలుగువారు ఉపయోగించుకొని మనందరం ఒక పెద్ద కుటుంబంగా అమెరికాలోని ఇక్కడ మన లోకల్గా జరుగుతున్న దానికి పెద్ద ఎత్తున సంస్కృతిని, సాంప్రదాయాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. అందులో మీకు తెలుసున్న చుట్టాలని, అదేవిధంగా ఆప్తాల కుటుంబ సభ్యులు మెంబర్స్గా జాయిన్ చేయాల్సి కోరుతున్నాను. స్కాలర్షిప్ల ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఆప్తా సంస్థను ముఖ్య అతిథి వివి లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఏటా చూపే ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్లు కొనసాగించడం మంచి ఆలోచన అన్నారు. ఇప్పటిదాకా సుమారుగా 16 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఆప్తా వారు చేస్తున్న స్కాలర్షిప్ స్కీమ్లో ఒక వినూత్నమైన విషయం ఏంటంటే, వారు కేవలం ఒకసారి మాత్రమే ఇచ్చి ఊరుకోక ఆ పిల్లలు ఎలాగైతే ఇంజనీరింగ్లో 4 సంవత్సరాలు వాళ్ళ ప్రోగ్రెస్ని బట్టి వారికి స్కాలర్షిప్స్ ఇస్తుంటారు, అదేవిధంగా మెడికల్, మిగతా కోర్సులు. అందువల్ల ఏంటంటే విద్యార్థులకు, ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థికంగా వారు వెనకబడి ఉన్నా కూడా ఈ విధమైన ప్రోత్సాహం వల్ల వాళ్ళలో కొత్త నూతనోత్సాహంతో వారందరూ కూడా చాలా చక్కగా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు సంపాదించిన తర్వాత వారు కూడా సమాజంలో ఈ విధంగా ఉన్న పిల్లలకు సహాయం చేయవలసిందిగా ఈరోజు వారిని అందరినీ కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా త్రినాథ్ గారి అధ్యక్షతన శ్రీనివాస్ చిమటా గారు ప్రారంభం ఆప్తా సంఘం యొక్క అధ్యక్షులు వారు తర్వాత సుబ్రహ్మణ్యం గారు, అనిల్ గారు, వీరందరూ కూడా కలిసి, ఆది గారు, వీరందరూ కలిసి ఒక చక్కని టీంగా ఏర్పడి ఈ విధమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. యువతకు ఉద్యోగాలు ఇప్పించే దిశలో సాయపడమే కాకుండా
వాళ్లే ఉద్యోగాలిచ్చే వ్యాపార దిశలో ప్రోత్సహిస్తూ ఇటీవల హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఆప్తా కెటలిస్ట్ ను కూడా లక్ష్మీనారాయణ మెచ్చుకున్నారు.